ఇది అద్భుతమైనటువంటి పాలనని మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. అపారమైనటువంటి అనుభవం, ముందు చూపుతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ రాష్ట్రం సుపరిపాలన అందించగలుగుతున్నాం. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మారుమూల ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా కదిలించి అక్కడ అభివృద్ధి చేయడంలో, ప్రతి ఒక్క పేదవాడి కంటి నీరు తుడిచి ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడంలో వారు అద్భుతమైన సుపరిపాలనలో భాగస్వాములయ్యి మనందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. వీరిరువురికి, ఇటు ముఖ్యమంత్రి గారికి అటు ఉప ముఖ్యమంత్రి వర్యులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు, అనుగ్రహం, అభివృద్ధికి కావలసినటువంటి నిధులు సమకూర్చి ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఈ యొక్క ముగ్గురికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్లే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ఈ వేదిక పూర్వకంగా వారికి హృదయపూర్వక శిరస్సు వంచి పదాభివందనాలు తెలియజేస్తున్నాను. చూసాం, గతంలో వైసీపీ పాలన చూసాం, విధ్వంస పాలన తప్ప ఎక్కడికి ప్రజల గురించి పట్టించుకున్నటువంటి నాని లేదు. ఇక్కడ చూస్తే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, మన భూ కబ్జాలు, స్థల కబ్జాలతో అట్టడిగిపోయినటువంటి మన తూర్పుగోదావరి జిల్లాను చూసాం. భయభ్రాంతులు అయ్యేవారు ప్రజలందరూ. అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో ఎంతో భయపడుతూ తల్లిదండ్రులు తమ బిడ్డలను బయటికి పంపించాలంటే కూడా భయంతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసాం. ఎక్కడ చూసిన దౌర్జన్యంతో మాత్రమే పాలన జరిగింది. కానీ ఇప్పుడు మంచి సుపరిపాలన మనం చూస్తున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందనంటే గంజాయి కేసులు లేవు, బ్లేడ్ బ్యాచ్ కేసులు లేవు. అంతరించిపోయే విధంగా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసిందనే విషయం మనందరం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఎలాంటి కబ్జాలు లేని ఒక ప్రశాంతమైనటువంటి మన తూర్పుగోదావరి జిల్లాను చూస్తున్నామనంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు చూపు ఆలోచన, క్రమశిక్షణ ఈ యొక్క జిల్లాని ఖచ్చితంగా మాత్రం ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో ముందంజలో ఉండాలి. కానీ గత ప్రభుత్వం వల్ల ఎలాంటి విధ్వంసం ఉండకూడదని నిరంతరం ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా ఎప్పటికప్పుడు వారు తెలియచేస్తూ మా రివ్యూలు కూడా తీసుకుని పొరపాట్లు జరుగుతాయేమో అని చెప్పి ఎప్పటికప్పుడు సరి చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఇక్కడ ముందుకు నడుస్తుంది అనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చూస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా గుంతలు లేని రోడ్లు మనం వేసుకున్నాం. గత 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. జిల్లాలో ఎక్కడ చూసినా గోతులమయం, ఎక్కడ చూసినా రోడ్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈవేళ R&B డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనం ఇక్కడ మా నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే గోతులు లేని R&B రోడ్లు వచ్చినాయి. అలాగే చూస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా కూడా రోడ్లు వేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి గతంలో ఉందా? ఈ యొక్క 2 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేసి చూపించాం. గుంతలు లేని రోడ్లు చూపించాం. గుంతలు లేని రోడ్లతో పాటు బ్రహ్మాండమైన సీసీ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాం. ఈ విధంగా రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళా సంక్షేమం, ఎవరైతే ఆడపిల్లల్ని, ఆడవారిని, ఆడపడుచుల్ని గౌరవిస్తారో ఆ కుటుంబానికి ఎప్పుడూ కూడా మంచి జరుగుద్దనే దానికి ఒక నిదర్శనంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఈ యొక్క ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు. మహిళలు పెద్దపీట వేస్తూ 33% రిజర్వేషన్ కూడా ఇవ్వాలని వారు ఆకాంక్షిస్తున్నారు. మరి తల్లికి వందనం, విద్యా వ్యవస్థ గురించి కానీ మనం చూసినట్టు 2 పాయింట్లు సార్. మనకి తల్లికి వందనం, విద్య అనే దానికి ఎంతో ఉన్నతమైనటువంటి విద్య. అమెరికాలో చదువుకుని ఇక్కడికి వచ్చి మనకు మంత్రివర్యులుగా ఉండడం, నారా లోకేష్ బాబు గారు మన మంత్రివర్యులుగా ఉండి మన భావితరాల కోసం, మన బిడ్డల కోసం ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండడం అందరి అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తల్లికి వందనం. చాలామంది ఎటకారం చేశారు. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తాము అని అంటే ఎలక్షన్ల ముందు అవహేళన చేశారు. గత ఏడాది ఇచ్చాం, ఇప్పుడు రాబోయే నెక్స్ట్ మంత్ మనకి ఎండింగ్ లోపల రెండోసారి కూడా మనం ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాణ్యమైనటువంటి
ఆహారాన్ని అందిస్తున్న వారికి సన్న బియ్యంతో కూడినటువంటి భోజనం ఈవేళ ప్రతి విద్యార్థికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే